కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి నాయన వెలలేని కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకొని నీ సన్నిధానంలో నాయన ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. అయా ఇదిగో నాయన ముఖ్యమైన అంశంలోకి తండ్రి ప్రభా మేము వెళ్ళుచుండగా తండ్రి ప్రభా మీరు మాతో సూటిగా మాట్లాడండి ప్రభా. అయా దైవ సేవకుల్లో మీరున్న ప్రభా, అయా విని విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి ప్రభా హృదయాల్లో నెమరవేసుకొని వాటి అనుసారంగా నడిచే జీవితాన్ని మా అందరికీ దయచేయమని, అయా పరిశుద్ధాత్మతో ఆ బిడ్డను నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వల్లరా. ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 25వ తారీఖు నుంచి మరలా డిసెంబరు 25వ తారీఖు వరకు కూడా ప్రతి ఉదయకాల సమయంలో తప్పనిసరిగా 5 గంటల నుంచి 6 గంటల వరకు క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు జరిగించుకునేటటువంటి వారం మనం అంతా కూడా ప్రతి సంవత్సరం దేవుని కృపను బట్టి జరిగిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మరలా మనం ఈ విధంగా ఈ క్రిస్మస్ ఉదయకాలపు కార్యక్రమాలు జరిగించుకోవడానికి దేవుడు మన ఎడల చూపిన తన కృపను బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రియులారా. ఈ సమయంలో మనము సందర్భానుసారంగా మరికొద్ది విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే బాలుడైన క్రీస్తు కొరకు బలి అయిన బాలురు. బాలుడైన క్రీస్తు కొరకు బలి అయిన బాలురు. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం అంతా తెరిచి అందరూ ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం వచ్చిన చదువుకుంటూ ఈరోజు కొద్దిగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బాలుడైన క్రీస్తు కొరకు బలి అయిన బాలురు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి, చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు హేరోదు మహారాజు గారి దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడిగారు అనమాట. అడిగినప్పుడు 3వ వచనంలో హేరోదు రాజు గారి యొక్క మాటలు చూద్దాం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. విన్నాం కదా, క్రీస్తు జన్మలో హేరోదులో కలవరం ఎందుకనే అంశం మనం విన్నాం కదా, అధికారం కోసం. అదేవిధంగా ఆ యెరూషలేము ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కలవరపడ్డారు, భయపడ్డారు. వారెందుకు కలవరపడ్డారో కూడా మనం విన్నాం. ఈ హేరోదు తన క్రూరత్వంతో ఆ యెరూషలేములో ఇంకా ఎక్కడ ఏ కుటుంబాల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తాడని చెప్పేసి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా భయపడిపోయారంట, కలవరపడిపోయారు. తర్వాత 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చాడంట. ఇంక వెంటనే ఎప్పుడైతే తూర్పు దేశంలో నుంచి జ్ఞానులు హేరోదు మహారాజు గారి దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితమని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన యొక్క అడ్రస్ చెప్పమని అడిగారో, యూదులకు రాజు పుట్టాడని ఎప్పుడైతే చెప్పారో, ఈ హేరోదు రాజుగారి ప్రియులరా చేసిన పని ఏంటయ్యా అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరిని పిలిపించాడంట. ఎవరిని? కాబట్టి రాజు ప్రధాన యాజకులను పిలిపించాడంట వెంటనే. తర్వాత ప్రజలలో నుండి శాస్త్రుల్లో అందరినీ పిలిపించాడంట, సమకూర్చాడు అందరిని. వెంటనే ఏం చేశాడు? ప్రధాన యాజకులను పిలిపించాడు,
ప్రజల్లో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిపించేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు అనమాట రాజుగారు. ఏరోదు రాజుగారు మీటింగ్ పెట్టేసి అడుగుతున్నాడు 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాడంట. ఏం చేశాడంట? క్రీస్తు ఎక్కడ పుట్టును లేదా ఎక్కడ పుట్టునని వారిని అడిగాడు. ఎవరిని? ప్రధాన యాజకులందరినీ పిలిచి అడిగాడు. ఆ తర్వాత ఆ ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రులందరినీ పిలిచి అడిగాడు అనమాట. ఈ శాస్త్రులు అనబడిన వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం మీద అవగాహన పట్టున్నటువంటి వాళ్ళు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతాడనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అందుకని ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే ప్రధాన యాజకుల్ని పిలిపించాడు. ఆ తర్వాత శాస్త్రులందరినీ కూడా పిలిపించేసి ఒక పెద్ద మహా మీటింగ్ని ఏర్పాటు చేసి అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగాడంట. క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగాను. అందుకు వారు అంటే ఎవరు? ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను. అందుకు వారు హేరోదు రాజుతో ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? యూదయ దేశపు బెత్లెహేములోనే. హేరోదు మహారాజా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతాడు అని మీరు అడిగారు కదా మమ్మల్ని. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతాడని ప్రవక్తల ద్వారా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లేదా ధర్మశాస్త్రంలో రాయించాడు అని అంటే యూదయ దేశపు బెత్లెహేములోనే యేసు పుడతాడు అని వాళ్ళు చెప్పారంట. చెప్పగానే పుట్టిన ఆ బెత్లెహేములోనే. ఎందుకంటే ఆయన యూదయ దేశపు బెత్లెహేములోనే ఆయన ఎందుకు పుడతాడంటే ఎందుకనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది రాజా అని చెప్పేశారంట. ఏమండి? తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు యెరూషలేములో ఉన్నటువంటి హేరోదు మహారాజు గారి దగ్గరికి వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. మేము ఆయన్ను పూజించడానికి వచ్చామని అడిగారు. వెంటనే ఈయన ఏం చేశాడంటే ప్రియులారా, ప్రజల్లో ఉన్నటువంటి యాజకులను ఆ తర్వాత శాస్త్రులందరినీ పిలిచి యేసు ఎక్కడ పుడతాడని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎక్కడ పుడతారని చెప్పాడు? యూదయ దేశపు బెత్లెహేములోనే ఆయన పుడతాడు అన్నాడు. ఎందుకు పుడతాడంటే ఆయన యూదయ దేశంలోనే ఎందుకు ఆయన పుట్టాలంటే ఆల్రెడీ ఆయన యూదయ దేశంలో పుట్టాలనే ఒక ప్రవచనం ఉంది. యూదయ దేశంలోనే ఆయన పుట్టాలి, ఇంక మరి ఎక్కడ పుట్టకూడదు. వాస్తవంగా అయితే వారు నజరేతులో ఉన్నారమ్మా. ఎక్కడున్నారు? యోసేపు మరియమ్మలు ఇద్దరు ఎక్కడున్నారంటే నజరేతులో ఉన్నారు. ఈ లోపల ఆ యూదయ దేశంలో ఉన్నటువంటి ఆ కైసరు ఐగుప్తు అయినటువంటి ఆయన వలన ప్రజాసంఖ్య రాయించవలనటువంటి ఒక ఆజ్ఞ జారీ అయింది. కాబట్టి ఈ యోసేపు ఎవరంటే బెత్లెహేముకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తన భార్య అయినటువంటి మరియమ్మను తీసుకొని తను ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఎక్కడికి? యూదయ దేశపు బెత్లెహేములోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆమెకి కనుబొద్దులు వచ్చేసినాయి. ఆమె అక్కడ యేసు ప్రభుకి జన్మనివ్వడం అనేది జరిగింది. నజరేతులో ఉన్నటువంటి యోసేపు మరియమ్మలు అసలు ఆ బెత్లెహేమునికి ఎందుకు వెళ్ళారో చెప్పాను మీకు. అక్కడ ప్రజాసంఖ్యలో వారి పేర్లు రాయించుకోవడానికి వాళ్ళ స్థానిక గ్రామానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ పుట్టడం అనేది జరిగింది. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు యూదయ దేశపు బెత్లెహేములోనే పుట్టాలి అనే సంగతి ప్రవక్తల ప్రవచనానుసారంగా జరిగిన సంగతి ఇది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అనేది అదేదో అనాలోచనగా అప్పటికప్పటికే జరిగిందనేది కాదు. యేసుక్రీస్తు పుడతాడని చెప్పేసి ఎందరో భక్తులు ప్రవచించారు, ఎందరో ప్రవక్తలు ఎదురు చూశారు కదా. ఎందరో ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పును బట్టి యేసుక్రీస్తు పుట్టడం అనేది జరిగింది. ఎక్కడ పుడతాడంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదయ దేశపు బెత్లెహేములోనే. ఎందుకు పుడతాడు యేసు ప్రభు యూదయ దేశపు బెత్లెహేములోనే అంటే ఆల్రెడీ ఆయన అక్కడ పుట్టాలని యేసుక్రీస్తు తన ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచింపజేశాడు. 5వ వచనం మళ్ళీ చదువు. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా. ఏ ప్రవక్త ద్వారా? మనకు తెలిసి ఈ విషయాలన్నీ కూడా ఏ ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మీకా అనే ఒక ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జన్మ అది యూదయ దేశపు బెత్లెహేములోనే జరగాలి అనే ఒక ప్రవచనాన్ని దేవుడు ముందుగానే ప్రవచింపజేశాడు. యేసుక్రీస్తు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే
యోదయ దేశం బెత్లెహేములోని యేసు ప్రభు పుట్టాలనే ఒక ప్రవచనం ఇదిగో ఈ మీకా ద్వారా ప్రవచించబడింది. చూడండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మ. బెత్లెహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలందరినీ ఏలబోవువాడు ఇదిగో నీలో నుంచే వస్తాడు. నువ్వు ఒక అల్పమైన స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, నీ గురించి నీకు సరిగా తెలియట్లేదు కదా. మళ్ళీ చదవమ్మా మాట. బెత్లెహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైన, నువ్వు స్వల్పమైన గ్రామానివే. నువ్వు కూడా అనుకుంటున్నావు స్వల్పమైన గ్రామాన్ని అని. నువ్వు స్వల్పమైన గ్రామం అయినప్పటికి కూడా నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవు లేదా పరిపాలించు అధిపతి ఇదిగో నీలో నుంచే వస్తాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాలో కూడా పరలోకమందున్నటువంటి దేవుడు ముందుగానే తన ప్రవక్తల నోట ప్రవచింపజేశాడనమాట. ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచన సారముగా ప్రియులరా పుట్టినటువంటి వాడే ఈ ప్రవచన పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, తర్వాత మళ్ళీ చూడండి 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా మళ్ళీ పిలిపించాడు. వచ్చారు, అడిగి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మరలా ఏం చేశాడంటే ఈ హేరోదు మహారాజు గారు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించాడంట ప్రియులారా. రహస్యంగా అంటే ఎవరు చూడకుండా రహస్యంగా గదిలోనికి పిలిపించి, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ నక్షత్రము మీకు దారి చూపించేంత వరకు ఆ నక్షత్రాన్ని వెంబడించండి, మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో ఆ స్థలాన్ని ఆ నక్షత్రం చూపించిన తర్వాత మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే చూడండి, నువ్వు వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పాడంట. జ్ఞానులు రహస్యంగా పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది దీనికి? బహిరంగంగానే ఇప్పుడు యాజకులను పిలిపించుకున్నావు, శాస్త్రులందరినీ పిలిపించుకున్నావు, క్రీస్తు ఎక్కడ పుడతాడో చెప్పమని అడిగావు. వాళ్ళు ప్రవక్తల ప్రవచనానుసారముగా ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలు చూపించి చెప్పారు యోదయ దేశపు బెత్లెహేములోనే యేసు పుడతాడని. మరి అలానే ఈ జ్ఞానులు కూడా పిలిపించేసి బహిరంగంగానే అడగొచ్చు కదా. నక్షత్రం మీకు దారి చూపించిన తర్వాత ఆ స్థలం ఏంటో పరిష్కారంగా తెలుసుకొని మీరు వచ్చి మరలా నాకు ఆ వర్తమానం తెలియజేయండి అంటున్నాడు. చూడండి, రహస్యంగా. ఎందుకు రహస్యంగా అడిగాడో మనం చూద్దాం. చదవండి మరలా. ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాడంట. ఎక్కడికి పంపాడంట? బెత్లెహేమునకు పంపాను. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోతున్నారు. ఇక వారు రాజు చెప్పినటువంటి జ్ఞానులు రాజు చెప్పినటువంటి మాటలు విని ఇక అదేవిధంగా బెత్లెహేములో పుడతారని చెప్పారు కదా, ఇక బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిందంట నక్షత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశంలో చూశారు ఆ నక్షత్రాన్ని. తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచిందంట. చూడండి, ఎంత చక్కగా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఆ నక్షత్రం ఎంత చక్కగా దారి చూపించిందో చూడండి. ఇంచుమించుగా తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులంట 1000 కిలోమీటర్ల ప్రయాణం, అనగా 2 సంవత్సరాల ప్రయాణం చేశారంట ఒంటెల మీద. ఏం తీసుకొని వచ్చారు ఆయనకి? బంగారము, సాంబ్రాణి, బోలం తీసుకొని. మనం అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చింది ఎంతమంది జ్ఞానులు అంటే, అనాలోచనగా ఆలోచించకుండా మీరు ఎంతమంది అని చెప్తారు? 3 అంటారు. ఎందుకని? ఒక ఆయన బంగారం తెచ్చాడని, ఒక ఆయన బోళం తెచ్చాడని, ఒక ఆయన సాంబ్రాణి తెచ్చాడని. కానీ చరిత్రలో చూసినప్పుడంట ఒంటెల మీద ఒక మహా సైన్యమే వచ్చారంట యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి, ఆయన పూజించడానికి. తూర్పు దేశంలో నుంచి జ్ఞానులు అనబడిన వారు 3 అని బైబిల్ చెప్పలేదు, లేదా 4 అని బైబిల్ చెప్పలేదు, సంఖ్య చెప్పలేదు. ఎంతమంది వచ్చారో తెలియదు. కానీ
3 కానుకలు మాత్రం వారికి సమర్పించబడ్డాయి. చెప్తాను మీకు ఈ క్రిస్మస్ దినాల్లోనే. బంగారం అంటే ఏంటి, బోళం అంటే ఏంటి, సాంబ్రాణి అంటే ఏంటి తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత చదువుకుందాం చూడండి. మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచిన వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి వచ్చారంట? ఇదేంటి ఇంటిలోకి రావటం ఏంటి? యేసు ప్రభుని పెట్టింది ఎక్కడ? ఇప్పుడు యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి మరియా ఎక్కడో జన్మించింది. జన్మనిచ్చిన తర్వాత సత్రములో స్థలము లేనందున యేసు ప్రభుని తీసుకొచ్చి ఎక్కడ పండబెట్టింది? పశువుల పాక ఒకటి కనబడితే ఆ పశువుల పాకలో ఒక కుడితి తొట్టు ఉంటే ఆ కుడితి తొట్టులో యేసు ప్రభువుని పొత్తిగుడ్డలతో చుట్టి చలిపుట్టకుండా తొట్టులో పరుండబెట్టింది కదా. పశువుల పాకలో తొట్టులో పరుండబెట్టింది. కానీ ఇక్కడేంది ఇల్లు అంటున్నాడు ఏంది? చూడండి, మళ్ళీ చూడండి ఆ మాట. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అంటే ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆ పశువుల పాకలో నుంచి తొట్టులో నుంచి తీసుకువెళ్ళి ఒక ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచారని అర్థం అనమాట. ఇంట్లో ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారంట. ఎవరికి సాగిలపడ్డారు? వచ్చి జ్ఞానులు యోసేపుకు సాగిలపడ్డారా? తల్లి అయిన మరియము ఎదుట సాగిలపడ్డారా? లోకరక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తు ఎదుట సాగిలపడ్డారా? ఎవరు ఎదుట సాగిలపడ్డారు? బాలుడైన క్రీస్తు ఎదుట సాగిలపడ్డారు. అర్థమవుతుందా? రైట్, చదవండి మరలా. ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఎవరిని పూజించారు వీళ్ళు? తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చేసేసి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడో ఆ ఇంటిలోనికి వచ్చేసిన తర్వాత ఆయన ఎదుట సాగిలపడి యోసేపును పూజించారా? మరియమ్మను పూజ చేశారా? ఎవరిని పూజించారు? ఇక్కడ మనం ఆలోచన చేస్తే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట సాగిలపడి ఆయనను పూజించిరి అనుంది. కానీ మరియమ్మను పూజించిరి, మరియమ్మను ఆరాధించిరి, యోసేపును పూజించిరి, యోసేపుని ఆరాధించిరని లేదు. ఈరోజు కొంతమంది అవగాహన లేనటువంటి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే మరియమ్మ తల్లికి పూజలు చేసేవాళ్ళు మనకు చాలామంది కనబడతారు. మరియమ్మ తల్లి ఒక పవిత్రాలైనటువంటి స్త్రీ కాదనట్లేదు. ఆమె చాలా గొప్ప స్త్రీ. నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అంటది ఎలిజబెత్ కదా. అంటే ఆమె మంచిదే, నీతిమంతురాలు. యేసు ప్రభు జన్మనివ్వడానికి ఆ కాలంలో దేవుడు ఆమెనే ఎన్నుకున్నాడు. ఒక పవిత్రురాలైనటువంటి కన్యక కాదనట్లేదు, ఆమె గొప్ప స్త్రీ కాదనట్లేదు. కానీ ఆమె పూజకు అర్హురాలు కాదు. పూజింపదగిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. తర్వాత ఏమని చదవండి, త్వరగా ముగించుకుందాం. తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని. చూడండి, ఇక యేసు ప్రభుని వచ్చారు, సాగిలపడ్డారు, ఆయనను పూజించారు, వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు ఆయనకు సమర్పించారు. తిరిగి వారి దేశానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రియులారా వెంటనే దేవుడు దూతను పంపించేశాడు. దూతను పంపించేసి వారికి ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమును తిరిగి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ ఇదంతా కూడా దేవుని అండర్లోనే జరుగుతుంది కదా. పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. హేరోదు ఎలాంటి ఆలోచనతో ఈ జ్ఞానులు అనబడిన వారిని మీరు వెళ్ళిపోయి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో ఆ స్థలం ఏంటో ప్లేస్ ఏంటో కనుక్కొని వచ్చి నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తాను, ఆరాధిస్తానని ఆయన కపటముతో చెప్పిన సంగతి దేవుడు తెలుసు. దేవుడు తెలియదు అంటారమ్మా. దేవుడు మానవ హృదయములకు అధికుడై ఉన్నాడు. దేవుడు మానవ హృదయ పరిశోధకుడు. ఆయన ఏ మనిషి హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారు 2000 ఈ లోకానికి వచ్చినప్పుడంట మనుషుల హృదయంలో ఉన్నవన్నీ కూడా బయలు పెడతారంట. ఈరోజు నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. రేపు నీ హృదయంలో, రేపు నా హృదయంలో, మనందరి హృదయాల్లో ఏముందో అనేది అందరూ చూస్తూ ఉండగానే అందరి ముందు బయలు పెడతారంట దేవుడు. ఇప్పుడు మీరు నన్ను అనుకోవచ్చు, అబ్బా అన్న ఎంత భక్తుడు, తెల్లగా చల్లగా మంచి పర్వతాల దేవదూతలా ఉంటాడు, నిజంగా ఇతనికంటే భక్తుడు ఎవరు లేరని మీరు అనుకోవచ్చు. నా హృదయంలో ఏ పాపపు తలంపులు ఉన్నాయో, నా హృదయంలో ఏ పాపపు ఆలోచనలు ఉన్నాయో, నా హృదయంలో ఏ విధమైన వ్యభిచార సంబంధమైనటువంటి ఇచ్చలు కోరికలు ఉన్నాయో, ఏ ధనాపేక్ష, ఏ ధనమోసం ఏమేమి ఉన్నాయో నా హృదయంలో మీకేం తెలుసు? మీ హృదయంలో ఏమున్నాయో నాకు తెలుసు, నాకేం తెలుసు?
నాకు నేనుగా భక్తుడిని నేను అనుకుంటున్నా, మీకు మీరు భక్తులని మీరు అనుకుంటున్నారు. రేపు అందరూ యేసుప్రభు న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడంట మన అందరి హృదయంలో ఉన్నది బయలుపెడతారంట. అప్పుడు అనుకుంటాం, ఒరే పెద్దన్న ఏదో పరిశుద్ధుడు పవిత్రుడు అనుకున్నాం, ఇతని హృదయంలో ఎంత పాపం ఉందా అని మీకు తెలుసుకుంటారంట. అప్పుడు నేను అనుకుంటా, అబ్బో వీళ్ళందరూ ప్రతి క్రిస్మస్ ఉదయకాల సమయంలో వచ్చేసి అబ్బో ఎంత భక్తుల్లాగా వచ్చినారు, మనుషులు వీళ్ళ హృదయంలో ఎంత ఉందా చెత్త అని అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు మన అందరం ఒకరిని చూసి సిగ్గుపడతాం. మనుషుల యొక్క ప్రతి హృదయంలో ఉన్న సంగతులన్నీ కూడా ఒకానొక సమయంలో యేసుక్రీస్తు బయలుపరచబడిపోయే రోజు ఒకటి ఉందంట ప్రియులారా. ఆ రోజులో మనం సిగ్గుపడకుండా ఉండాలంటే మన హృదయాలు మనం పవిత్రంగా కాపాడుకోవాలి. సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఈ కపటం ఎరగడా, ఏ రోజులో ఉన్న కపటం ఎరగడా. తర్వాత చదవండి, ముగించుకుందాం త్వరగా. తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను ఎదకపోవచ్చున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపో యోసేపు అని చెప్పేసింది. వెంటనే ఇదిగో హేరోదు అనేవాడు పుట్టినటువంటి ఈ శిశువుని పుట్టినటువంటి యేసుని సంహరింపాలని ఒక కుయుక్తి పన్నాడు, కుట్రతో ఉన్నాడు, కపటంతో ఉన్నాడు. కాబట్టి ఇదిగో నువ్వు ఈ బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతావు, ఐగుప్తునకు పారిపో. నేను నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచి తిని అని చెప్పిందాక, నేను మరలా నీకు వర్తమానం పంపించిందాక నువ్వు అక్కడే ఉండని చెప్తాడు. తర్వాత చదవమ్మా. నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తిలో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణించేంత వరకు అక్కడే ఐగుప్తులో ఉన్నాడంట ప్రియులారా. హేరోదు మరణించిన తర్వాత ఇక మరలా దేవుడు తన వార్తను పంపించాడు, హేరోదు చనిపోయాడు, నా కుమారుని తీసుకొని వచ్చేసేయని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఇప్పుడు ఒక వచనం చదువుకుందాం, ఇక ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఈరోజు మన అంశానికి సరిపోయినటువంటి అంశం రిఫరెన్స్. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ ఏం చేశారంట, వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధనియు కలిగిను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొందక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరిందంట. అన్ని మూసేయండి, ఒకసారి అన్ని మూసేయండి. బాలుడైన క్రీస్తు కొరకు బలి అయిపోయారు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అనేక మంది పసిపిల్లలు, ఏమంటే వినాలి, జాగ్రత్తగా వినాలి. బాలుడైనటువంటి క్రీస్తును రక్షించడానికి, బాలుడైనటువంటి క్రీస్తు బ్రతికి ఉండడానికి, బాలుడైన క్రీస్తు సజీవుడిగా ఉండడానికి ఎవరు బలైపోయారు తనకు ప్రతిగా చెప్పండి? బాలుడైన క్రీస్తు కొరకు ప్రియులారా ఆనాడున్నటువంటి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిపిల్లలందరూ కూడా బలైపోయారంట. మేము బలైపోయినా పర్వాలేదు, మా జీవితాలు ఇంతటితో ముగించబడిపోయినా బాధలేదు, ఇదిగో యేసుక్రీస్తు బలి కాకూడదు, ఆయన పెరగాలి, పెద్దవాడయ్యాలి, సర్వలోకంలో ఉన్న ప్రజలైన వారందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాలి, అనేక మంది ప్రజలను ఆయన రక్షించాలి, అనేక మంది నరక శిక్ష నుంచి తప్పించాలి, అనేక మందిని పరలోక రాజ్యానికి చేర్చాలి. మేము నశించేదము, తనకు ప్రతిగా అవసరమైతే మేము బలైపోతామని చెప్పేసి ప్రియులారా ఆనాడు ఉన్నటువంటి పసిపిల్లలందరూ కూడా క్రీస్తు కొరకు ఏమైపోయారంట, బలైపోయారు. బాలుడైన క్రీస్తు కొరకు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎంతోమంది పసిపిల్లలు బలైపోయారు ప్రియులారా. ఈరోజు యేసుక్రీస్తు కొరకు బలవుతావా అని నేను అడిగితే, యేసుక్రీస్తు కొరకు నువ్వు బలంగా నిలబడతావా అని అడిగితే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిన్ను చంపేస్తాను లేకపోతే నేను బ్రతికిస్తానంటే ఏం చేస్తాము? మనం ఏం చేస్తాం చెప్పండి? నాకు యేసొద్దు ప్రభువా, ఏమొద్దయ్యా, నేను బ్రతుకుంటే చాలంటామా? లేదా డైరెక్ట్గా మనం చెప్పేస్తామా, నేను చనిపోయినా పర్వాలేదు, క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోతాను, నేను క్రీస్తు కొరకు బలైపోతాను, నేను క్రీస్తుని మాత్రం వదలనని అంటాం మనం? ఒకసారి ఆలోచించేయాలి. క్రీస్తు కొరకు మనం ఎంత త్యాగం చేసే వాళ్ళంగా ఉన్నామా? క్రీస్తు కొరకు ప్రియులారా నిందలు పడేవారంగా, అవమానాలు పడేవారంగా, హేళన పడేవారంగా, దూషణ పడేవారంగా. వాస్తవం చెప్పినంటే క్రీస్తుని నమ్ముకున్న మన ఇంటి వాళ్ళే మనకు శత్రువులు అవుతారు, అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చంపచూస్తారు, అప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళనలు వస్తాయి. నేను గురించి అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారు. అయినా కూడా నువ్వేం చేయాలంటే ఎవరితో కూడా ఏం మాట్లాడకూడదు. ఏం చేయాలి? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను
అప్పగించిన యేసుక్రీస్తు ప్రభులాగా మనం కూడా అప్పగించుకోవాలి. కాబట్టి బాలుడైన క్రీస్తు కొరకు బలి అయినటువంటి బాలురు వీళ్ళు. మరి బాలుడుగా లేడు, ఇప్పుడు యేసుక్రీస్తు బలవంతుడయ్యాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. మరి ఆయన కొరకు నీవు నేనేం త్యాగం చేస్తున్నాం, ఏం త్యాగం చేస్తున్నాం, దేవుని కొరకు ఏం ఇవ్వగలుగుతున్నాం అనేది ఈ క్రిస్మస్ పండుగ శుభదినాల్లో మనం అందరం ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు కొరకు నువ్వేం త్యాగం చేయగలుగుతున్నావు, క్రీస్తు కొరకు నువ్వేం ఇవ్వగలుగుతున్నావు, నీ సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా, నీ ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా, నీ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నావా, ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవుని కొరకు, ఏం త్యాగం చేయగలుగుతున్నావు దేవుని కొరకు. గతంలో చూడండి, బాలుడైన క్రీస్తు కొరకు బిడ్డలు ఎంతోమంది బలైపోయారు ఆయన బ్రతకాలి అని. కాబట్టి ప్రియులారా, బాలుడైన క్రీస్తు కొరకు బలైన బాలురు. ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించిన గాక. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమానికి అయ్యా మీరు నడిపిస్తున్నటువంటి మీ ప్రియులు, మా ఆత్మీయ బిడ్డలు, మా సంఘ బిడ్డలు, అయ్యా చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, స్త్రీలైన వారిని బట్టి, పురుషులైన వారిని బట్టి, వృద్ధులను బట్టి, మా సంఘ పెద్దలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. ఎంతో చక్కగా, ఎంతో మర్యాదగా, ఎంతో ఆత్మీయంగా తండ్రి నీ నామానికి మహిమకరంగా కూడొస్తున్న సంఘమంతటికి క్షేమాభివృద్ధికరంగా ఈ సమాజంలో నివసిస్తున్న ప్రతి అయా నీ ప్రజలకు మేలుకరంగా మీరు జరిగిస్తున్నారయ్యా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నారు ప్రభా. ప్రతి ఉదయకాల సమయంలో విలువైనటువంటి మాటల చేత మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఓదారుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. నీ కొరకు బ్రతకాలనే ఒక అయా మాలో ఒక ఉజ్జీవాన్ని మీరు రేపుతున్న విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఉదయకాల సమయంలో తప్పగా పాల్గొంటున్న మీ బిడ్డలందరి మీద మీ కృపంచమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, మీ అందరి కోసం టీ ఉన్నాయి, దయచేసి అందరు టీ తీసుకోండి.